ఆర్టీఐ యాక్టివిస్ట్ అంటారు కదా, ఆర్టీఐ యాక్టివిస్ట్ వీళ్ళు కోర్టులు వేసి ఈ గెడల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్మాణం చేయకంటే, ఎవరైనా నిర్మాణం చేస్తే వాళ్ళతో ఏసీపీ వాళ్ళతో కొంచెం టై అయిపోయి, ప్లానింగ్ డిపార్ట్మెంట్తో టై అయిపోయి వాళ్ళు డబ్బులు పంచుకుంటున్నారు. ఇల్లు నిర్మాణం చేస్తే ఆర్టీఐ వాడికి డబ్బులు ఇవ్వాలి, తర్వాత వాడు వచ్చి ఏసీపీ వాడికి ప్లానింగ్ వాడు మున్సిపల్ ఏసీపీ వాడు పంపిస్తున్న వాడికి డబ్బులు ఇవ్వాలి, ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చినప్పుడు డబ్బులు ఇవ్వాలి. అంటే అందరికీ అన్ని తెలుసు, కాదు డబ్బులు వచ్చేసరికి హ్యాపీగా ఉంటున్నారు. బ్లాక్ మెయిలర్స్ కింద సమాజం తయారైపోతుంది. దీన్ని కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే కొంతమంది వాట్సాప్లో కాగితాలు పెడుతున్నారు. కాగితాలు పెట్టుకుని వాడు పని ఏంటంటే ఎవరో ఇల్లు కడితే డబ్బులు దండుకోవడమే. నేను మళ్ళీ చెప్తా, ఒక ఇల్లు కట్టేటప్పుడు కానీ ఎవరైనా డబ్బులు కానీ తీసుకుంటే, అదే రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పేపర్లో ఉన్నటువంటి పేపర్ సమాజాన్ని ఉద్ధరిద్దామని చెప్పి పేపర్ పెట్టుకున్నటువంటి వాడు కావచ్చు, అధికారి బాధ్యతగా అది ఉద్యోగం చేస్తున్నటువంటి అధికారి కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే ఈ ఇల్లు కడుతున్నప్పుడు డబ్బులు దండితే వాళ్ళ మీద అష్ట దరిద్రాలను నెత్తి మీద కూర్చుంటాయి. ఇది నోట్ చేసుకోండి. ఎందుకు చెప్తానంటే 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు, 100 అబద్ధాలు ఆడినా ఒక 1000 అబద్ధాలు ఆడినా ఒక ఇల్లు కట్టమన్నారు. ఎందుకంటే అది చాలా మహత్తరమైనటువంటి కార్యం. ఒక ఇల్లు కట్టాలంటే ఎంతో కష్టంతో ఉంది. వాడి కష్టాన్ని మనం ఆసరాగా తీసుకుని డబ్బులు దండుతున్నారంటే అది ఊరికే పోదా పాపం. అందులో ఈ మాటలు ఊరికే పోతా అనుకోవద్దు ఎవరు కూడా. నిజమైన పేదవాడు, గొప్ప డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు ఇవన్నీ కాదు. ఇల్లు కట్టినవాడి మీద పడేటువంటి హక్కు మనకు లేదు, అది పాపమే. ఇది మీరు గమనించారు. సాధారణ దొరకని మనకు ఇల్లు కట్టుకునేవాడి నించోబట్టాలి. జీవిత కాలంలో ఒక ఇల్లు కట్టాలనేది చాలా మందికి కోరిక. దానికి మనం ప్రోత్సహించాలి తప్ప మనకు ఆ ప్రతిబంధకాల కింద మార్పకూడదు. ఇది గుర్తుంచుకోండి అందరు కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.